ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు జీడి పండ్ల గురించి చెప్తున్నాను. జీడి పండ్లు ఎలా ఉంటాయో ఈ వీడియో చూపెడతా. ముందుగా జీడి చెట్టుకు ఇలా కాయ కాస్తుంది. ఇలా కాయ కాసిన తర్వాత కాయ ఇలా పచ్చగా ఉండి ఈ కొసకు జీడి గింజ ఉంటుంది. ఇది కొన్ని రోజుల వరకు ఇది ఇలా పండు మన పసుపు రంగు పండు వస్తుంది. అందులో నుంచి జీడి కింద ఊసిపోతుంది. ఊసిపోయిన తర్వాత ఇలా గోల్డ్ మన బెల్లం ఛాయ లెక్క వస్తుంది. ఇలా అయిన తర్వాత ఈ జీడి కింద ఊసిపోతాయి. పోయిన తర్వాత ఇవి జీడి పండ్లు. వీటిని మనము ఎండలో ఎండబెట్టుకోవాలి. లేకపోతే మనం ఎండబెట్టకపోతే ఇవి బూజు వస్తాయి. ఇలా ఎండబెట్టిన తర్వాత వీటిని మనం శుభ్రంగా కడిగి కానీ ఒక పొడిపట్టుతో కానీ తుడిసి తింటే చాలా మంచిది. ఈ జీడి పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి, ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ జీడి పండ్లు ప్రతి ఒక్కరూ తినవచ్చు. ఈ జీడి పండ్ల నుంచి వచ్చిన జీడి గింజలను వీటిని మనము ఇంటిలో రకరకాలుగా ఈ జీడి గింజలు వాడుకుంటారు. ఇవి జీడికాయ, ఈ జీడి పండు పూర్తి పండు అనేది, ఇవి ఎండిన జీడి పండ్లు. ఇలా మనము ఈ జీడి పండ్లు సంవత్సరానికి ఒకసారే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు జీడి పండ్లు తెచ్చుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.